గత 2 సంవత్సరాల నుండి పోలీసులు నిబంధనలను, చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తూ ఉన్నారు? ఎంత దారుణంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది అనేది మీరో ఇంకొకరు చెప్పక్కర్లే. వివిధ సందర్భాల్లో ఇప్పటికే హైకోర్టు అనేది వ్యక్తం చేసినటువంటి ఆగ్రహం, ఆవేశం, ఆవేదన, విస్మయం, ఆశ్చర్యం ఇవన్నీ గనక చూస్తే మనకు చాలా సార్లు అర్థమవుతది కూడా. చాలా సార్లు ఈవెన్ మనం ఈ సాయి కృష్ణని ఈ విధంగా లాకప్‌లో చంపేసి బూడిద చేశారు అనే అభియోగాలు వినిపించినప్పుడు కూడా మనం 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 చెప్పింది ఒకటే. ఇంతకుముందు చాలా సార్లు హైకోర్టులో పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి హైకోర్టే చెప్పినప్పుడు, ఏ ఒక్క పోలీస్ మీదైనా చర్య తీసుకొని ఉండింటే పరిస్థితి ఈరోజు ఇంతవరకు హద్దులు దాటేంత వరకు వచ్చేదా అన్న ప్రశ్నే. ఈ 2 ఏళ్లలో ఏ ఒక్కరి మీద హైకోర్టు చర్యలు తీసుకున్నది లేదు. ఏ ఒక్కరు సిస్టమాటిక్‌గా నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచేశారు అని చెప్పి ఒక్కరోజుగానే ఒక పోలీసుకు ప్రశంస కూడా కనిపిస్తలేదు సీరియస్లీ. ఇప్పుడు ఈ సాయి కృష్ణ ఉదంతం నడుస్తూ ఉండంగానే నా సీఐగా ఉండి తర్వాత మరి వీఆర్‌లో ఉన్నాడా, సస్పెన్షన్‌లో ఉన్నాడో ఏమో మరి తెలియదు. నాగరాజు అనే సీఐ గారు. ఇప్పుడు ఆయన మీద ఇంకో వీడియో బయటకు వచ్చింది. విజయవాడకే చెందిన ఎవరో క్రాంతి కుమార్ ఒక అతను లైవ్ వీడియో లైవ్‌లోనే మాత్రలు వేసేసుకొని సూసైడ్ అటెంప్ట్ చనిపోయారు అంటున్నారు ఆయన. ఇంతకుముందు వరుసపెట్టి కేసులు పెట్టారు, కొడుతున్నారు, వీళ్ళ వేధింపులు తట్టుకోలేను, ఇక నా వల్ల కాదు అని చెప్పి లైవ్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకొని అందులో ఆ సిఐ గారి పేరు కూడా చెప్పారు ఆ వీడియోలో. అయితే చెప్పి చనిపోయారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మళ్ళీ బయటకు తీసుకొని వస్తూ ఉన్నారు, ఈ మధ్యనే జరిగింది అని. సో చాలామంది మీద రకరకాల విమర్శలు, రకరకాలుగా ఉల్లంఘనలు. ఎందుకని ఇంతగానం? అధికారం ఎవరికైనా శాశ్వతం ఉంటుందా? అధికారంలో ఉన్న వాళ్ళ అండ చూసుకొని ఎప్పటికైనా కనుక మన పోలీస్ డ్రెస్సులు మనల్ని కాపాడతాయి, మన సిస్టమే మనల్ని కాపాడుతుంది, ఓ ప్రభుత్వాలు మారినా కంటిన్యూ అయినా ఎలాగోలా మనం సేఫ్ అయిపోతాంలే అని చెప్పి ఏమైనా ఈ పోలీసులు భావిస్తారా? యథేచ్ఛగా నిర్బంధాలకు, హింసలకు పాల్పడతారా? అసలు సిస్టంలు ఇలా ఉంటే ఎవరి భవిష్యత్ అయినా భద్రంగా ఎలా ఉంటుంది? ఇవన్నీ నిజంగా చిక్కవు. ఇప్పుడు ఈ ఒక పోలీస్ అధికారి మీద సరే ఇక్కడ మిస్సింగ్ దగ్గర నుంచి చనిపోయి కాల్ చేశారనే పెద్ద ఎపిసోడ్ వరకు చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి ఈ పోలీస్ స్టేషన్, ఈ సిఐనో, ఈ పోలీసుల వార్తల్లోకి వస్తున్నారు. చాలామంది రకరకాలుగా వేధింపులే. మరి ఎందుకైనా అలా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఎందుకని పోలీసులు కనీసం జనాలకి విశ్వాసం లేకుండా చేసుకుంటూ ఉన్నారో తెలియదు మరి.